నెల్లూరు జిల్లా రాజకీయాలు గాడి తప్పాయి. విమర్శలు ప్రతి విమర్శల స్థాయిని దాటి దాడుల దాకా వెళ్లాయి. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడితో జిల్లా రాజకీయాల్లో కలకలం రేగింది. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి కలకలం సృష్టించింది. నెల్లూరు నగరంలోని సావిత్రి నగర్లోని ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలోకి జొరబడి దుండగులు అల్లకల్లోలం చేశారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి దాన్ని తలకిందులుగా పక్కకు దోసేశారు. ఇంటి రూపురేఖలే మార్చేశారు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఈ తరహా దాడులు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తనను వ్యక్తిగతంగా దూషించడంతోనే కౌంటర్ ఇచ్చారన్నారు. ఆమెపై చేసిన ప్రతి విమర్శకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తన ఇంటిని టీడీపీ నేతలు విధ్వంసం చేశారన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. తాము అధికారంలోకి వస్తే విధ్వంసాలు చేయమని సరైన రీతిలో బుద్ధి చెబుతామన్నారు మాజీ మంత్రి. మహిళలను అసభ్య పదజాలంతో కించపరచడం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి వైసీపీ నేతలకు అలవాటని ఆరోపించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. సంస్కారహీనంగా ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతోనే దాడి జరిగిందన్నారు. సలహా ఇచ్చాము ఆమెకి. ఆమెనేం మేము చెడ్డగా ఎవరు ఆ రోజు మాట్లాడలేదు. చాలా మర్యాదగానే రాజకీయాలు నేర్చుకోమ్మా, రాజకీయ ఓనమాలు నీకు తెలియదు, నేర్చుకొని ప్రజల్లోకి వెళ్ళమ్మా తల్లి అని సలహా ఇచ్చాం మేము. దానికి రెచ్చిపోయి ఆ రోజు సాయంత్రము ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా మీద ఏమేమో ప్రగల్భాలు పలికింది. దానికి నేను నిన్న సాయంత్రం కోవూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో దానికి కౌంటర్ ఇచ్చాను. నేను చాలా గట్టిగానే ఇచ్చా, దానికి నేను కట్టుబడి ఉన్నా, వెనక్కిపోలేదు. ఇప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాం. ఇటువంటిది మేము ఎప్పుడూ చూడలేదు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇటువంటి వ్యవహారం అనేది ఫస్ట్ టైం జరిగింది. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఎప్పుడు కూడా మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం అతనికి అలవాటు. గతంలో ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి అదే అలవాటు. సో అది వాళ్ళకి ఇదేం కొత్త కాదు. వాళ్ళు మహిళలు అంటే ఆ పార్టీ నాయకులకి అమిత లోకువ. 100% దాడులు చేయడం మంచి సంస్కృతి కాదు. కానీ వీళ్ళ సంస్కారహీన మాటలకి ఏ అభిమానులో వాళ్ళ కడుపు మండి ఒక మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అని చెప్పి అది చేశారు.